ఆర్టీజీఎస్ సమీక్షలో సీఎం చంద్రబాబు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. బిజినెస్ రూల్స్ మార్పుకి కార్యాచరణ సిద్ధం చేయాలని అధికారులను ఆదేశించారు. టెక్నాలజీ అందుబాటులోకి వచ్చింది. ఇలాంటి టైంలో నిబంధనల పేరుతో జాప్యం సరికాదన్నారు. రొటీన్ పద్ధతులకు స్వస్తి పలకాలని సూచించారు. అలాగే కుల ధృవీకరణ పత్రాల జారీలో ఇబ్బందులు ఉండొద్దని చెప్పారు. పవన్ కళ్యాణ్ తో నిర్మాతలు భేటీ కానున్నారు. రాజమండ్రిలో ఇవాళ సాయంత్రం జరిగే భేటీలో చిత్ర పరిశ్రమలోని సమస్యలతో పాటు పర్సెంటేజ్ విధానంపై చర్చించనున్నారు. ఇప్పటికే హైదరాబాద్ లో చిరంజీవితో నిర్మాతలు నిన్న భేటీ అయి ఇదే విషయంపై చర్చించారు. ఇవాళ తాడేపల్లిలోని వైసీపీ కేంద్ర కార్యాలయంలో పార్టీ ముఖ్య నేతలతో వైసీపీ అధినేత జగన్ సమావేశం కానున్నారు. డిఎస్సీ పేపర్ లీక్ సహా తాజా రాజకీయాలపై సుదీర్ఘంగా పార్టీ నేతలతో చర్చించనున్నారు. ప్రభుత్వ వైఫల్యాలపై నిరసనలకు కార్యాచరణ ప్రకటించే అవకాశం ఉంది. డిఎస్సీ లీక్ అంటూ జగన్ చేసిన వ్యాఖ్యలకు మంత్రి లోకేష్ కౌంటర్ ఇచ్చారు. డిఎస్సీలో ఎంపికైన టీచర్లకు జగన్ క్షమాపణ చెప్పాలన్నారు. ఉద్యోగాలు సాధించిన 16,000 మందిని జగన్ అవమానించారన్నారు. మెగా డిఎస్సీని ఆపాలని 200 కేసులు వేశారని, అలాగే గూగుల్, టీసీఎస్ రాకుండా కేసులు వేయించారన్నారు. యువత భవిష్యత్తును నాశనం చేయాలని చూస్తున్న జగన్ ను రాష్ట్ర ప్రజలు ఎప్పటికీ క్షమించరన్నారు. ఢిల్లీలో మంత్రి నారా లోకేష్ పర్యటిస్తున్నారు. ఇవాళ ఉదయం 11 గంటలకు కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ రచించిన పుస్తకావిష్కరణ కార్యక్రమంలో ఆయన పాల్గొంటారు. మోదీతో తనకున్న అనుభవాలను వివరిస్తూ శివరాజ్ సింగ్ చౌహాన్ ఒక పుస్తకాన్ని రాశారు. రాజధాని అమరావతిలో మంత్రి నారాయణ పర్యటన కొనసాగుతోంది. ఇవాళ నిర్మాణంలో ఉన్న భవనాలను మంత్రి పరిశీలించనున్నారు. నిన్న అధికారుల భవనాలతో పాటు సచివాలయ నిర్మాణాలను పరిశీలించారు. అమరావతి పనులు వేగంగా జరుగుతున్నాయని మంత్రి నారాయణ అన్నారు. జూన్ నుంచి భవనాలను దశల వారీగా జీఏడీకి అప్పగిస్తామని కాంట్రాక్టర్లు ఆయనకు చెప్పారు. రేపటి నుంచి టీడీపీ మహానాడు కార్యక్రమం 3 రోజుల పాటు హైబ్రిడ్ మోడ్లో జరగబోతోంది. గిన్నెస్ రికార్డు సృష్టించడమే లక్ష్యంగా మహానాడు నిర్వహిస్తున్నారు. 1875 క్లస్టర్స్ లో మహానాడు నిర్వహణకి ఏర్పాట్లు పూర్తి చేసినట్లుగా టీడీపీ ఏపీ అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు చెప్పారు. మహిళలకు అన్ని రంగాల్లో అవకాశం ఇస్తామన్నారు. మహానాడులో 20 తీర్మానాలపై ప్రస్తావిస్తామన్నారు. రైతు సమస్యల పరిష్కారం కోసం రైతు గోసా, బీజేపీ భరోసా పేరుతో భారతీయ జనతా పార్టీ నిర్వహిస్తున్న పోరుబాట కొనసాగుతోంది. ఇవాళ భువనగిరిలో బీజేపీ నేతలు పర్యటించనున్నారు. ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో బీజేపీ నేతలు సందర్శిస్తారు. రైతుల సమస్యలు అడిగి తెలుసుకుంటారు. రేపు భూపాలపల్లి, కాటారం, మంథని, పెద్దపల్లిలో పర్యటిస్తారు. అనకాపల్లి జిల్లా రేవు పోలవరం సముద్ర తీరంలో మత్స్యకారులు నిరసన తెలిపారు. తమకు 20,000 రూపాయల ప్రభుత్వ సహాయం అందలేదని ఆవేదన వ్యక్తం చేశారు. లైసెన్సులు, పాస్బుక్లతో బోట్లపై నిలబడి నిరసన తెలిపారు. పాయక్రోపేట్ నియోజకవర్గంలో 1380 మంది మత్స్యకారులకి ప్రభుత్వ సాయం అందలేదు అన్నారు. ఎన్టీఆర్ జిల్లా మైలవరం నియోజకవర్గంలో ఈదురుగాలులతో వృక్షాలు కుప్పకూలాయి. పొందుగలలో రేకులు మీద పడ్డంతో ఒక వ్యక్తికి తీవ్ర గాయాలయ్యాయి. ఇబ్రహీంపట్నం జాతీయ రహదారిపై భారీగా వృక్షాలు, హోర్డింగ్లు అడ్డంగా పడిపోవడంతో కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచిపోయాయి. రెవెన్యూ, పోలీస్, విద్యాశాఖల అధికారులు యుద్ధ ప్రాతిపదికన సహాయక చర్యలు చేపట్టారు. నైరుతి రుతుపవనాలు క్రమంగా విస్తరిస్తున్నాయి. ఒడిషా మీదుగా ఉత్తర కోస్తాంధ్ర వరకు ద్రోణి కొనసాగుతోంది. ద్రోణి ప్రభావంతో ఇవాళ ఏపీలోని పలు ప్రాంతాల్లో వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. మార్కాపురం, ప్రకాశం, కర్నూలు, నంద్యాల, అనంతపురం, చిత్తూరు జిల్లాలో అక్కడక్కడ పిడుగులతో కూడిన వర్షాలు పడే అవకాశం ఉందని ఐఎండీ చెప్పింది. ఖమ్మం జిల్లా కొణిజర్ల మండలం గుబ్బగుర్తి, రామనర్సయ్య, ఎల్లానగర్ తో పాటుగా పలు గ్రామాల్లో ఈదురుగాలతో కూడిన భారీ వర్షం కురిసింది. పల్లిపాడు నుంచి గుబ్బగుర్తి, ఏన్కూరు వెళ్లే ప్రధాన రహదారిపై చెట్లు, విద్యుత్ స్తంభాలు విరిగపట్టడంతో వాహనదారులు ఇబ్బందులు పడుతున్నారు. పలు గ్రామాల్లో విద్యుత్ సరఫరా కూడా అంతరాయం నెలకొంది. హైదరాబాద్ కృష్ణానగర్ లో కారు బీభత్సం సృష్టించింది. ఆగి ఉన్న వాటర్ ట్యాంకర్ ను కారు ఢీకొట్టింది. ప్రమాదం తర్వాత కారును వదిలేసి డ్రైవర్ పారిపోయాడు. కేసు నమోదు చేసిన పోలీసులు అతివేగమే ప్రమాదానికి కారణంగా గుర్తించారు. వరంగల్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో పోలీసులు కార్డన్ సెర్చ్ నిర్వహించారు. వరంగల్ నగరంలోకి వచ్చే అన్ని ప్రధాన రహదారుల్లో విస్తృతంగా వాహనాలు తనిఖీ చేశారు. డ్రంక్ అండ్ డ్రైవ్ పరీక్షలతో పాటు సరైన పత్రాలు లేని వాహనాల్ని సీజ్ చేశారు. రంగారెడ్డి జిల్లా నార్సింగి పరిధిలో గండిపేట జలాశయం కట్ట దిగువనున్న ప్రభుత్వ భూమిని కొందరు అక్రమార్కులు కన్నేశారు. 100 కోట్ల రూపాయలు విలువ చేసే ప్రభుత్వ భూములను నకిలీ జీవోలతో కాజేసేందుకు కొత్త పందాన్ని ఎంచుకుంటున్నారు. గండిపేట తహసీల్దార్ శ్రీనివాసరెడ్డి ఫిర్యాదుతో నార్సింగి పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. సింహాచలం అప్పన్న స్వామిని కేంద్ర మంత్రి సురేష్ గోపి దర్శించుకున్నారు. ఆలయ అధికారులు కేంద్ర మంత్రికి స్వాగతం పలికి ప్రత్యేక పూజలు చేయించారు. స్వామివారి శేష వస్త్రంతో సత్కరించి ఆశీర్వచనం అందించారు. తర్వాత కొండపైనే పర్యాటక శాఖ అధికారులతో కేంద్ర మంత్రి సురేష్ గోపి ప్రత్యేకంగా సమావేశమయ్యారు.
తెలంగాణలో అధిక ఫీజులు వసూలు చేస్తున్న ప్రైవేట్ విద్యా సంస్థలపై చర్యలు తీసుకోవాలని భద్రాచలంలో బస్టాండ్లో పీడీఎస్యూ ఆధ్వర్యంలో సంతకాల సేకరణ చేపట్టారు. విద్యాశాఖలో నిబంధనలు తొంగలోకి తొక్కి విద్యను వ్యాపారంగా మారుస్తున్న విద్యా సంస్థలపై చర్యలు తీసుకోవాలని పీడీఎస్యూ భద్రాద్రి జిల్లా కార్యదర్శి శివప్రశాంత్ డిమాండ్ చేశారు. ఉపాధి కోసం దుబాయ్ వెళ్లిన ఒక వ్యక్తి నుంచి 40 రోజులుగా ఎలాంటి సమాచారం లేదని అతని కుటుంబ సభ్యులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కోనసీమ జిల్లా సఖనేటిపల్లికి చెందిన లంకే లక్ష్మణుడు అనే వ్యక్తి జాడ తెలియడం లేదని తన భార్య కన్నీటి పరిమితమవుతోంది. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు వెంటనే స్పందించి అతన్ని క్షేమంగా ఇంటికి తీసుకురావాలని కుటుంబ సభ్యులు విజ్ఞప్తి చేస్తున్నారు. అనంతపురంలో క్రికెట్ బుకీని పోలీసులు అరెస్ట్ చేశారు. అనుమానాస్పదంగా తిరుగుతున్న వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు. అతని దగ్గర ఉన్న 7 లక్షల రూపాయల నగదుని స్వాధీనం చేసుకున్నారు. సిఐ ఆరోహణరావు ఆధ్వర్యంలో విచారించగా క్రికెట్ బెట్టింగ్ నిర్వహిస్తున్నట్లు ఒప్పుకున్నాడు. అతడిపై కేసు నమోదు చేశారు. మునుగోడు మండలంలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు స్థానిక ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి శ్రీకారం చుట్టారు. మండల కేంద్రంలో 30 లక్షల రూపాయలతో నిర్మిస్తున్న ఫుడ్ గ్రెయిన్ స్టోరేజ్ భవనాలకు, బాలికల పాఠశాల ప్రహరీగోడ నిర్మాణాలకు ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి శంకుస్థాపన చేశారు. అభివృద్ధి కార్యక్రమాలను వేగంగా పూర్తి చేయాలని రాజగోపాల్ రెడ్డి ఆదేశించారు. లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకు అధికారి రెడ్ హ్యాండెడ్ గా దొరికిపోయాడు. అమీర్పేట్ ప్రభుత్వ హైస్కూల్లో రికార్డ్ అసిస్టెంట్ గా పనిచేస్తున్న శివానంద్ని ఏసీబీ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. గతంలో అదే స్కూల్లో పనిచేసిన ఒక ఉద్యోగి పెన్షన్ ఫైల్ ప్రాసెస్ కోసం 20,000 రూపాయల లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకు చిక్కాడు. కర్ణాటకలో సీఎం కుర్చీ పంచాయతీ కొనసాగుతోంది. ఇప్పటికే సీఎం సిద్ధరామయ్య డీకే శివకుమార్ ను ఢిల్లీకి రావాలని అధిష్టానం ఆదేశించింది. ఇవాళ మల్లికార్జున ఖర్గే, రాహుల్ తో ఇద్దరు నేతలు సమావేశం కానున్నారు. కర్ణాటకలో ప్రభుత్వం ఏర్పాటై 3 ఏళ్లు పూర్తయినందున సీఎం, పీసీసీ మార్పుపై అధిష్టానంతో చర్చలు జరపనున్నారు. యూపీలోని అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. 47 డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రతలు నమోదు కావడంతో అయోధ్య నగరపాలక సంస్థ ప్రత్యేక చర్యలు చేపట్టింది. ఉష్ణోగ్రతల నుంచి భక్తులకు ఉపశమనం కలిగించేందుకు రోడ్లపై నీటి ఫౌంటైన్లతో స్ప్రే చేస్తున్నారు. పశ్చిమ బెంగాల్ హౌరాలోని చౌరా బస్తీలో కాల్పుల ఘటనలో నిందితుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. నిందితుడు షమీ అహ్మద్ ను అదుపులోకి తీసుకుని రిమాండ్కు తరలించారు. హౌరాలోని చౌరా బస్తీలో నిన్న కాల్పులకు తెగబడ్డాడు. ఢిల్లీ సుభాష్ నగర్ ప్రాంతంలో గ్యాస్ పైప్ లైన్ పేలిపోయింది. ఈ ఘటనలో ఇల్లు మొత్తం ధ్వంసమైంది. ఇంటి గోడలు, అద్దాలు ముక్కలయ్యాయి. ఈ ఘటనలో ఎలాంటి ప్రాణ నష్టం జరగకపోవడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. ఉత్తరప్రదేశ్ నోయిడాలో పోలీసులు ఎన్కౌంటర్ చేశారు. హరోలా పోలీస్ స్టేషన్ ప్రాంతంలో ఇంటిపై నిద్రిస్తున్న కుటుంబంపై ఒక వ్యక్తి కత్తితో దాడి చేశాడు. దాడి తర్వాత పారిపోతున్న నిందితుడు హరినామ్ సింగ్ పై పోలీసులు కాల్పులు జరిపారు. అతని దగ్గర ఒక కత్తి, నాటు తుపాకీ, దొంగిలించిన స్కూటర్ ని స్వాధీనం చేసుకున్నారు. తమిళనాడు రాజకీయం ఆసక్తికరంగా మారింది. ఏఐడీఎంకేకి రాజీనామా చేసిన 3 ఎమ్మెల్యేలు తిరిగి పోటీకి సిద్ధమవుతున్నారు. ఎమ్మెల్యేలు కుమార్వేల్, జయకుమార్, సత్యభామ పార్టీకి రాజీనామా చేసి ఉప ఎన్నికల్లో టీవీకే నుంచి పోటీ చేసేందుకు రెడీ అవుతున్నారు. దేశంలో మళ్లీ సీఎన్జీ ధరలు పెరిగాయి. కిలో సీఎన్జీపై 2 రూపాయల ధర పెరిగింది. ఈ లెక్కన 12 రోజుల్లో 6 రూపాయలు పెరిగినట్టయింది. 2 వారాల్లో 4 సార్లు సీఎన్జీ ధరలు పెరిగాయి. బిజు జనతాదళకి మరొక ఎదురు దెబ్బ తగిలింది. పార్టీకి రాజ్యసభ సభ్యుడు దేబాశిష్ సమంతరాయ్ రాజీనామా చేశారు. నవీన్ పట్నాయక్కి అత్యంత సన్నిహితుడైన దేబాశిష్ ఎంపీ పదవితో పాటు పార్టీ బాధ్యతల నుంచి కూడా తప్పుకున్నారు. ఆయన రాజీనామాతో ఒడిషా రాజకీయ సమీకరణాలు మారబోతున్నాయి. జమ్మూ కశ్మీర్ రాజౌరి ప్రాంతంలో తుపాకీ మూతలతో దద్దరిల్లిపోతోంది. ఉగ్రవాదులు నక్కిన అటవీ ప్రాంతాన్ని సాయుధ దళాలు చుట్టుముట్టాయి. ఈ ప్రాంతానికి అదనపు బలగాలని సైన్యం తరలించింది. ఉగ్రవాదులు తప్పించుకునే అవకాశం లేకుండా దిగ్బంధించింది. జాతీయ దర్యాప్తు సంస్థ ఎన్ఐఏ జమ్మూ కశ్మీర్లో సోదాలు నిర్వహించింది. శ్రీనగర్, షోపియాన్ జిల్లాల్లో 3 చోట్ల దాడులు చేపట్టింది. షోపియాన్లోని దారుల్ ఉలూం, సిరాజుల్ ఉలూం విద్యా సంస్థ లక్ష్యంగా ఈ దాడులు జరిగాయి. అందులో సాధారణ విద్యతో పాటు మతపరమైన బోధనలు కూడా చేస్తున్నారని ఆరోపణలున్నాయి. రామ్ చరణ్, జాన్వీ కపూర్ జంటగా బుచ్చిబాబు సానా తెరకెక్కిస్తున్న పెద్ది సినిమా ప్రమోషన్స్ జోరుగా జరుగుతున్నాయి. ఇప్పటికే ముంబై, భోపాల్లో ఈవెంట్స్ పూర్తి చేసుకున్న టీం తాజాగా బెంగళూరులో ఈవెంట్ చేశారు. శివరాజ్ కుమార్ దీనికి హాజరయ్యారు. పెద్దిలో నటనకు రామ్ చరణ్ కు నేషనల్ అవార్డు పక్కాగా వస్తుందని శివరాజ్ కుమార్ అన్నారు.